పెంపునకు మహారాష్ట్రతో చర్చలకు జోక్యం చేసుకోవాలని సిఆర్ పాటిల్ కోరారు. 148 మీటర్ల ఎత్తు నిర్మాణానికి గతంలోనే మహారాష్ట్ర అంగీకరించిందని, 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. 150 మీటర్లకు పెంచిన ముంపు 1000 హెక్టార్లలోపు ఉంటుందని అన్నారు. తుమ్మిడిహెట్టి నిర్మాణంతో ఎత్తుపోతల ఖర్చు లేకుండా గ్రావిటీతో నీటి సరఫరాకు అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు తెలిపారు. అంతకుముందు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో ప్రాజెక్టులు, రహదారులకు అనుమతుల మంజూరు చేయాలని కోరారు. పాలమూరు, రంగారెడ్డి, సీతమ్మసాగర్, ఎస్ఆర్వీఆర్ డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను రేవంత్ రెడ్డి కలిశారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపునకు మహారాష్ట్రతో చర్చలకు జోక్యం చేసుకోవాలని సిఆర్ పాటిల్ను కోరారు. 148 మీటర్ల ఎత్తు నిర్మాణానికి గతంలోనే మహారాష్ట్ర అంగీకరించిందని, 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. 150 మీటర్లకు పెంచిన ముంపు 1000 హెక్టార్లలోపు ఉంటుందని అన్నారు. తుమ్మిడిహెట్టి నిర్మాణంతో ఎత్తుపోతల ఖర్చు లేకుండా గ్రావిటీతో నీటి సరఫరాకు అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు తెలిపారు. Thank you.